యాకోబు రాసిన పత్రిక 1 అధ్యాయం 13 వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఇది చదివిన వెంటనే మనకు గుర్తొచ్చేది యేసు ప్రభు శోధింపబడ్డాడు కదా, అది గుర్తొస్తుంది కదా మనకి. అయితే ఇప్పుడు మనకు డౌట్ ఏంటంటే, ఇక్కడేమో శోధింపబడనేరడు అని ఉంది, అక్కడేమో క్లియర్గా 3 సార్లు శోధనలు ఎదుర్కొన్నాడు. 2 ఆపోజిట్ డైరెక్షన్స్, 2 ఆపోజిట్ సైడ్స్ కదా. మనము ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు 100% దేవుడు అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు 100% మానవుడు కూడా. శోధన వచ్చినప్పుడు పడిపోయాడా చెప్పండి? లేదు కదా, పరిశుద్ధంగా ఉన్నాడు కదా. సాతానుని యేసు ప్రభు పైన అధికారం ఇయ్యలేదు కదా, ఆయనని మైండ్ గేమ్స్ ఆడనీయలేదు కదా. అలా అని దేవుడు కాబట్టి జయించాడని అనుకోవడం కూడా తప్పే. పూర్తి మానవుడిలాగా ఉండి అన్ని డేస్ తినకుండుంటే ఎవరికైనా ఆకలి కలుగుతుంది కదా. ఆ టెంప్టేషన్ వచ్చింది, చాలా రియల్ అండ్ చాలా పెద్దది, కానీ తట్టుకున్నాడు, సహించాడు. టెంప్టేషన్ అనేది లోపల నుంచి వచ్చేది, బయట నుంచి వచ్చేది కాదు. బయట నుంచి సాతాను శోధించాడు, కానీ యేసుప్రభు లోపల నుంచి సహించాడు కదా. సింపుల్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే, మనం ఒక రూమ్లో ఉన్నాం అనుకుందాం, బయట నుంచి బురద వేశారనుకుందాం. బురద అనేది నిజమే కదా, బయట నుంచి ఉంటుంది కదా, కానీ రూమ్ అనేది సేమ్ వైట్గానే ఉంటుంది కదా, ఇంతకుముందు ఎలా ఉందో అలానే. సాతాను బయట నుంచి బురద అనే టెంప్టేషన్స్ వేశాడు యేసు ప్రభు పైన, కానీ లోపల ఏం లేదు, సైలెంట్, సహించాడు.